యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగము. భావసూచకుడు. ఈ పిల్లలిద్దరు గుర్తులు. ఆతురుడు ఇహలోకాసక్తులను, ఓరిమి పరలోకాసక్తులను గుర్తులయ్యున్నారు. ఎట్లనగా ఆతురుడు ఈ సంవత్సరమందే అనగా ఇహలోకమందే సమస్తము కావలెనని కోరుచున్నాడు కదా. ఈ లోకాసక్తులను అలాగే ఉన్నారు. వారు ప్రస్తుత కాలమందు తమ భాగ్యమంతా పొందకోరుదురు. వారు ఆస్తిలో తమ భాగము కొరకు సంవత్సర పర్యంతము వరకు అనగా లోక పర్యంతము వరకు కనిపెట్టనొల్లరు. చేతనున్న ఒక పక్షి పొదలోని 2 పక్షుల కంటే మేలని భావింతురు. ఆతురుడు శీఘ్రముగా సమస్తమును వ్యయపరిచి వెంటనే తనకు చినిగిన గుడ్డలు తప్ప మరేమియూ నిలువ చేసుకొనలేదు గదా. అటువలనే ఈ లోకమందు అట్టి మనుషులకందరికీ ఎట్టి గతే కలుగునని పలికెను క్రైస్తవుడు. కాబట్టి అనేక కారణములను బట్టి ఓరిమి బుద్ధి మరి మంచిదని ఇప్పుడు నాకు తెలిసినది. మొదటిగా అతడు పరమార్థమైన వస్తువుల నిమిత్తము కనిపెట్టును. రెండవదిగా ఆతునికి చినిగిన గుడ్డలు మాత్రమే మిగిలిన తరువాత ఓరిమి మహిమా ప్రకాశములో తన స్వాస్యమును అనుభవించుననెను. భావసూచకుడు. అంతేకాదు మరి ఒక కారణమున కూడా తలంచవచ్చును. అదేమనగా రాబో లోకము యొక్క మహిమా ప్రకాశము ఎన్నటికీ క్షీణించిపోదు. ఇప్పటి సుఖములు శీఘ్రముగా క్షీణించిపోవును. కాబట్టి ఆతురుడు తన భాగ్యము ముందుగా తనకు దొరికినదందున ఓరిమిని ఎగతాళి చేసి నవ్వుటకు కారణము లేదు. ఎట్లనగా మొదటిది కడపటి దానికి చోటు ఇయ్యవలెను, కాని కడపటిది మరి దేనికిని చోటు ఇయ్యదు. దాని తరువాతది ఏదియూ లేదు. గనుక ఎవనికి తన భాగము ముందు దొరుకునో వాడు దాని వ్యయపరచుటకు నిర్ణయకాలమున్నది. ఎవనికి తన భాగము కడపట దొరుకునో వాడు దాని శాశ్వతముగా కలిగియుండును.